హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ జాస్మిన్. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అదే మాలీవుడ్ ఇండస్ట్రీ. హేమ కమిటీ రిపోర్ట్ ఇదైతే ఒక సంచలనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఎంతోమంది మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక హీరోయిన్స్ అయితే స్టార్స్ అయితే బయటకు వచ్చి దీని పట్ల స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకసారి అసలు ఆ రిపోర్ట్లో ఏముంది ఏంటి ఒకసారి సార్తో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు అయితే ఈ హేమ కమిటీ రిపోర్ట్ అనేది ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది సార్. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, ఎందుకు ఇంత సంచలనంగా మారిపోయింది ఈరోజు? సంచలనం సృష్టిస్తుంది అంటే ఏంటంటే దాంట్లో సంచలనాత్మక విషయాలు ఉన్నాయి కాబట్టి అది అక్కడ మలయాళం ఇండస్ట్రీని కుదిపేస్తుంది ఆ రిపోర్ట్. అది కేరళ గవర్నమెంట్ 2017లో ఏం చేసిందంటే సినిమా ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద, లేకపోతే వాళ్ళు గురవుతున్న హరాస్మెంట్ మీద, వాళ్ళ సేఫ్టీ మీద, వాళ్ళ భద్రత, సేఫ్టీ, వాళ్ళ డెవలప్మెంట్ మీద అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఒక కమిటీ పెట్టిండ్రు. దాన్నే మనం హేమ కమిటీ అంటాం. మనం జస్టిస్ హేమ గారు, రిటైర్డ్ జస్టిస్ హేమ గారు, తర్వాత నటి శారద ఉన్నారు కదా, మన ఊర్వశి గారు, తర్వాత ఇంకా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లేడీ, ఇలా ముగ్గురిని కమిటీ కింద పెట్టేసి మలయాళం ఇండస్ట్రీ మీద జరుగుతున్న అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనే దాని మీద వాళ్ళు కమిటీ పెట్టారు 2017లో. మొన్న ఆగస్టులో దాన్ని ఐ థింక్ రిపోర్ట్ ఇచ్చినట్టుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ రిపోర్ట్ ఇచ్చినట్టుంది. ఆ రిపోర్ట్లో ఏంటంటే సంచలనాత్మక విషయాలు ఏంటి అంటే ఇండస్ట్రీలో సెక్సువల్ హరాస్మెంట్ అండ్ కాస్టింగ్ కోచ్ ఉంది అనేది ఆ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఇండస్ట్రీలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో మహిళలు ఉన్నారు. మహిళల మీద కంపల్సరీ ఇది మనం అన్బీ ఇన్ఫ్లుయెన్స్ అని కానీ, లేకపోతే కోర్షన్ అంటే భయపెట్టడం కానీ, లేకపోతే బెదిరించడం కానీ, లేకపోతే లోపరుచుకోవడం కానీ, అంటే సినిమా ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతుల్లో ఉండిపోయింది. మలయాళం సినిమా ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతుల్లో ఉండిపోయింది. వాళ్ళ చేతుల నుంచే హీరోలు కానీ, ఫైనాన్షియల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళ చేతుల నుంచే మొత్తం శాసించబడుతుంది అనేది ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కమిట్మెంట్స్ అనేటివి, లేదంటే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటివి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఏ ఇండస్ట్రీలోనైనా ఇలాంటివి అన్నీ ఉంటాయి కామన్ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఓపెన్ టాక్గా మాట్లాడుకుంటే ఎంతోమంది శ్రీరెడ్డి కానీ ఒకవేళ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చినా కానీ రీసెంట్గా అంటే చాలా రోజుల క్రితం శ్రీరెడ్డి కానీ ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడి దాని ఒక రచ్చ చేసిన పరిస్థితులు అయితే వచ్చాయి. అలాగే అదేవిధంగా చూసుకుంటే మలయాళం ఇండస్ట్రీకి మాలీవుడ్కి సంబంధించి కూడా ఒక మూవీ ఆఫర్ రావాలి ఒక హీరోయిన్కి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఓపెన్ సీక్రెట్ అది. బట్ ఇక్కడ వచ్చేసి అది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి అంతలా ఎలా వెళ్ళిపోయింది సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే దాన్ని నిరోధించాల్సిన బాధ్యత ఆ ఇండస్ట్రీ పెద్దల మీద, గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు మలయాళం గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీలో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కావచ్చు, వాళ్ళ సేఫ్టీ గురించి కావచ్చు, ఒక కమిషన్ వేయటం అనేది ఫస్ట్ ఒక కమిటీ ఏర్పరచడం అనేది అభినందన విషయం. అది జనాలు చాలా పెద్ద విషయం. అది ఆ కమిటీ కూడా అంతే ఓపిక్గా అన్ని చాలా కోణాల నుంచి దాన్ని రివ్యూ, ఎంక్వైరీ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ రూపొందించడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు మహిళల మీద ఈ అబ్యూస్ కానీ, లేకపోతే సెక్షువల్ హరాస్మెంట్ కానీ, సెక్షువల్ సెక్షువల్ ఫేవర్ కానీ ఇవన్నీ అన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ప్రతి ఇండస్ట్రీలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఎప్పుడైనా అది కొద్దిగా అందరికీ ఆసక్తి కలిగించే ఇండస్ట్రీ, ఎక్కువ ఇండస్ట్రీ కాబట్టి సినిమా కానీ, మీడియా కానీ అందరికీ కొద్దిగా కుతూహలం, ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ టాపిక్లోకి వస్తుంటుంది. వాళ్ళ గురించి ఎక్కువ టాపిక్లోకి వస్తుంటుంది. ఇప్పుడు ఒకటి మనం చెప్పాల్సింది ఏంటంటే, మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సెక్షువల్ అబ్యూస్ కానీ, లేకపోతే సెక్షువల్ ఫేవర్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు కాస్టింగ్ కౌచ్ అనేది కానీ, అంటే నేను గమనించినంత వరకు ఏంటంటే సెకండ్ లెవెల్లో ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ లెవెల్లోనే ఉంటుంది, పెద్ద లెవెల్ ఉండదు. ఇప్పుడు కష్టం పెద్ద లెవెల్లో. కాబట్టి ఆ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్, ఎందుకంటే అప్పుడే ఇండస్ట్రీకి రావాలనుకునేటోళ్ళు, అప్పుడే ఇండస్ట్రీలో ఎదగాలనుకునే వ్యక్తులు, లేకపోతే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో నువ్వు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ఒక 10 to 20% బ్యాడ్ ఉంటుంది, ఉండకుండా ఉండదు.
సో ఆ 20-30% బ్యాడ్ ఉన్న దగ్గరనే ఇది ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతుంది. కాబట్టి దానిని ఆ సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఇండస్ట్రీ ఇది సేఫ్, ఎవరైనా రావచ్చు అనేది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది రాత్రనక పాలనక షూటింగ్ జరుగుతుంటాయి, టైమింగ్స్ ఉండవు, చాలా దూరమైన లొకేషన్స్కి వెళ్ళాలా, అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్ళాలా, ఎక్కడెక్కడో షూటింగ్ చేస్తుంటారు రకరకాలుగా. సో అక్కడ ఒక మహిళ అందరితో పాటు సమానంగా పనిచేయాల్సిన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకు సేఫ్టీనిచ్చి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎప్పుడైనా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వ్యక్తుల మీద, వాళ్ళ ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి, ఇప్పుడు మనకు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం టాలీవుడ్ ఇండస్ట్రీ తీసుకుందాం. సరే, మలయాళం ఇండస్ట్రీ అంటే మనకు పరిచయం లేదు కాబట్టి మనం వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు టాలీవుడ్ తీసుకున్నాం అనుకుందాం. టాలీవుడ్లో మనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఒకటి అయిపోయింది. డైరెక్టర్ అసోసియేషన్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, తర్వాత రైటర్స్ కోసం అసోసియేషన్ ఉంది, ఫైటర్స్ అసోసియేషన్ ఉంది, కెమెరామెన్లకు అసోసియేషన్ ఉంది, మేకప్ ఆర్టిస్టులకు అసోసియేషన్ ఉంది, డబ్బింగ్ వాళ్ళకు అసోసియేషన్ ఉంది. అంటే దాదాపుగా ఒక సినిమా తీయటానికి ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయో అన్ని క్రాఫ్ట్లకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. మరి ఇన్ని అసోసియేషన్స్ ఉన్నప్పుడు మరి ఉమెన్ తరపున గురించి కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ప్రతిపాదించవచ్చు కదా. ఉమెన్ సేఫ్టీకి, సెక్యూరిటీకి సంబంధించి ఇప్పుడు ఇంతమంది పెద్దలు, తర్వాత రకరకాల వ్యక్తులు, తర్వాత కొన్ని వేల మంది ఆధారపడ్డ పరిశ్రమలో మనం ఉమెన్ని ఎంకరేజ్ చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసము, వాళ్ళ సమస్యల కోసము ఒక అసోసియేషన్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోలేరా? సో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక ఉమెన్ అసోసియేషన్కి సంబంధించి ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని పెట్టుకొని దాంట్లో ఇండస్ట్రీ వచ్చే ఉమెన్స్కి సంబంధించి వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఏముంటాయి, తర్వాత డెవలప్మెంట్ ఏముంటుంది, రెమ్యునేషన్ ఏముంటుంది, ఎవరన్నా ఇబ్బంది పెట్టి భయపెడితే వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలా, ఇట్లాంటివన్నీ ఒక అసోసియేషన్ చేయొచ్చు కదా. అంటే వాటన్నిటికీ మా అసోసియేషన్ అని చెప్పేసి ఉంది. ఒక మా అసోసియేషన్ అనేది ప్యూర్లీ ఆర్టిస్ట్కి సంబంధించి, అక్కడ ఆర్టిస్ట్ మహిళ కావచ్చు, లేకపోతే జెంట్ కావచ్చు, ఆర్టిస్ట్కి సమస్య వచ్చినప్పుడు ఉండేది మా అసోసియేషన్. మా అసోసియేషన్లో ఇప్పుడు ఒక లేడీస్, ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు జనరల్గా ఏం చెప్తారంటే ఏంటంటే అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? మరి జనరల్ పోలీస్ స్టేషన్ కూడా పోయి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అంటే వాటికి ఒక అంటే ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారంటే ఏంటంటే మహిళ ఇంకో మహిళ దగ్గర సౌకర్యవంతంగా ఉంటుంది, చెప్పుకోవడానికి ఇబ్బంది పడదు, తర్వాత రాత్రనక పగలనక మాట్లాడాల్సి వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు అందుకనే మనకి ఏంటంటే మహిళలకు భద్రత కలిగించడానికి, వాళ్ళ సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము మనకు మహిళా పోలీస్ స్టేషన్లని, షీ టీమ్స్ అని రకరకాలుగా గవర్నమెంట్ పెట్టింది. మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ, తర్వాత మహిళా అని రకరకాలు పెట్టింది. అట్లనే అంత పెద్ద ఇండస్ట్రీలో ఇంతమంది కలిసి ఒక అసోసియేషన్ ఏర్పరచుకోలేరా? లేకపోతే ఒక కమిటీ పెట్టి, లేకపోతే ఒక టీమో కమిటీయో ఏదో ఒక పేరు పెట్టుకొని, ఇగో ఈ ఇండస్ట్రీలో మేము మహిళలకు మేము సేఫ్టీ, సెక్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు మహిళలకు ఏ సమస్య ఉన్నా మీరు ఇక్కడ ధైర్యంగా మీరు కంప్లైంట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ, లేకపోతే ట్రైనింగ్స్ కానీ, ఇంకేదైనా ఇక్కడ మా దగ్గర ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఒకటి పెట్టుకుంటే అది ఎంతమంది ఆర్టిస్టులకి ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవుతారు కదా. వాళ్ళ నెంబర్లన్నీ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. వాళ్ళ నెంబర్లన్నీ ఒక కమిటీ కావచ్చు, ఒక అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఒక ఏదైనా కమిషన్ కావచ్చు, మహిళా కమిషన్ టైప్లో ఒక కమిషన్ పెట్టుకోలేదా? ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఒకప్పుడు శ్రీరెడ్డి గారు పోరాడిన పోరాటం ఖచ్చితంగా మీ మాటలో నిజమే అంటారా? అదైతే దానికి సపోర్ట్ చేస్తానంటారా మీరు? అంటే శ్రీరెడ్డి పోరాడే టైంకి నాకు ఇండస్ట్రీతో పెద్దగా ఒకటైతే ఒక టాపిక్ అయితే మీకు తెలిసే ఉంటుంది కదా, అది తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు ఇప్పటివరకు, అందరికీ తెలుసు ఆ రోజు ఆమె ఏం చేసింది అని. టు బి ఫ్రాంక్ అంటే ఆమె దేని గురించి కొట్లాడిందనే విషయం అయితే నాకు ఐడియా లేదు. ఓకే సార్, నేనైతే మొత్తం అయితే ఆమె కొట్లాడిందనే విషయం అయితే తెలుసు, కానీ ఆమె ఎజెండా ఏందనేది అయితే నాకు నిజంగా తెలియదు. ఎజెండా అన్నారు కాబట్టి ఒక 2 మాటల్లో చెప్తాను, మీకు తెలియదు అన్నారు కాబట్టి. యాక్చువల్లీ ఆ రోజు ఆమె పోరాడింది ఇలా టాలీవుడ్లో కమిట్మెంట్స్ ఉన్నాయి, కమిట్మెంట్ ఇస్తేనే ఇలా అవకాశాలు ఇస్తా అంటున్నారు, ఆఖరికి కమిట్మెంట్స్ ఇచ్చాక కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా బయటికి తోసేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు ఆమె అయితే చాలామంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ మీద పోరాడింది. ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు. అంటే తను ఒక్కతే బయటకు వచ్చింది, ఒక 2-3 మాత్రమే దీనిపైన
టాలీవుడ్లో అంటే టాలీవుడ్ గురించి మాట్లాడదాం అన్నారు కదా. సో టాలీవుడ్లో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇలా ఒకప్పుడు చాలా ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ఎలా అయితే పోరాడుతున్నారో అలా మన టాలీవుడ్లో ఒకప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చి దీని గురించి చాలా ఫైట్ అంటే ఇప్పుడు చేశారు. మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మరి పోరాటం అనేది నిరంతరంగా ఉండాలి కదా. ఓకే, మరి ఇప్పుడు శ్రీరెడ్డి గారు కనుక మహిళా సమస్యల మీద పోరాడితే ఆ పోరాటం అనేది నిరంతరంగా ఉండాలి కదా అంటే నేను జనరల్గా మహిళా సమస్యల మీద పోరాడలేదు, ఇండస్ట్రీలో జరుగుతున్న మహిళల ఇండస్ట్రీలో పైన జరుగుతున్న మరి అదే ఘటనల కదా పైన అమ్మా, దాని పోరాడారు. అర్థం అదే కదా, మహిళా సమస్యల మీద పోరాటమే. అంటే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీలో టాపిక్ అక్కడ ఓన్లీ ఇండస్ట్రీకి సంబంధించి. ఇండస్ట్రీ గురించే, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆమె పోరాడింది అంటున్నారు కదా. అవును సార్, ఇప్పుడు ఆమె పోరాటం ఆపిందంటే ఇండస్ట్రీలో సమస్యలు సాల్వ్ అయినట్టే కదా. యాక్చువల్లీ మనం బ్యాన్ చేసేసారు కదా. పోరాటానికి బ్యాన్కి ఏం సంబంధం ఉంటుందమ్మా? పోరాటం ఇప్పుడు ఇప్పుడు మేడంని కనుక బ్యాన్ చేస్తే టీవీలలో మాట్లాడదాన్ని బ్యాన్ చేశారా? టాపిక్ టీవీలో మాట్లాడదాన్ని బ్యాన్ చేశారా? ధర్నా చేద్దాన్ని ఏమైనా బ్యాన్ చేశారా? చెప్పండి. మరి ఒకవేళ ఆమె ఏమైనా పోరాడతా టీవీలలో మాట్లాడదని బ్యాన్ చేస్తున్నావు, లేకపోతే ఆమె వాక్ స్వస్థతకి ఎవరైనా అడ్డొస్తున్నావు, ఆమె ఏమైనా ధర్నా చేస్తా అంటే నేనే కేసేసి ఆ కోర్టు నుంచి పర్మిషన్ తెస్తా. ఓకే, సో అంటే ఇప్పటికి కూడా ఆమె దాని గురించి ఆ టాపిక్స్ అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ మీరు అంటే తనకి సపోర్ట్ చేస్తున్నారో చేయట్లేరో నేను ఎవరికి ఇప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేదు. నేను మన మీరు టాపిక్ మహిళా సమస్యల మీద మన టాపిక్ అడుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయా లేదా అనేది ఫస్ట్ టాపిక్. నేను జరుగుతున్నాయి అనుకుందాం. జరుగుతున్నాయి అన్నప్పుడు నేను ఏం చెప్పినా నాకు ఐడియా ఉన్నంత వరకు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో జరుగుతున్నాయి తప్ప టాప్ లెవెల్లో ఎక్కడ జరగవు. టాప్ లెవెల్లో జరగవు. తర్వాత రెండోది ఏం చెప్పినా ఒకవేళ జరుగుతున్నాయా అనుకుందాం మనం, ఎందుకంటే అడుగుతున్నప్పుడు మనము దాని సొల్యూషన్ కూడా చెప్తున్నాము. ఇప్పుడు సినిమా పెద్దలందరూ సినిమా పరిశ్రమను గవర్నమెంట్ తలుచుకుంటే మనకు మహిళా పోలీస్ స్టేషన్లు, ఇంకా మహిళా సంఘాలు, తర్వాత మహిళా కమిషన్లు, మహిళా కమిటీలు ఉన్నట్టు గవర్నమెంట్ కానీ సినిమా పెద్దలు కానీ తలుచుకుంటే ఒక కమిటీ పెట్టడం ఎంతసేపు అనేది. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ సంస్థలన్నీ కానీ, పెద్ద హీరోస్ కానీ, లేకపోతే వెల్ నోటెడ్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూర్చొని మహిళలకు మేము సేఫ్టీ ఉంది, మా ఇండస్ట్రీ సేఫ్టీ ఉంది, ఏ మహిళైనా రావచ్చు, మేము కాపాడుకుంటామని చెప్పి ఒక ప్రెస్ మీటో ఒక విషయాన్ని పెట్టి ఒక కమిటీ పెడితే ఏ అమ్మాయికి ఇబ్బంది ఎదురైతే ఈ కమిటీ ముగ్గురు రండి మేము సాల్వ్ చేస్తాం ఎంతసేపు అంటున్నా నేను. వాళ్ళు తలుచుకుంటుంది ఒక అర్ధగంట పని అంటున్నా నేను. ఇప్పుడు మధ్యలో మీరు శ్రీరెడ్డి గురించి మాట్లాడినప్పుడు నాకు శ్రీరెడ్డి ఐడియా, నిజంగా శ్రీరెడ్డి ఏ విషయం మీద పోరాడింది అనేది నాకు క్లారిటీ లేదు. ఫస్ట్ క్లారిటీ లేనప్పుడు నేను ఏం మాట్లాడలేను. మీరు ఏం చెప్తున్నారు? శ్రీరెడ్డి మహిళా సమస్యలు, ఇండస్ట్రీలో ఉన్న మహిళల సమస్యల మీద పోరాడిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడైతే నాకు తెలిసి పోరాడటం లేదు. మరి పోరాడటం లేదంటే సమస్యలు సాల్వ్ అవుతున్నాయి కదా, పోరాటం ఆపేది అని నేను అంటున్నా. ఆమె బయటికి వచ్చాక ఇప్పుడు అందరూ అయితే బయటికి రారు. ఒక సమస్య వచ్చిందంటే చాలా వరకు మనకెందుకులే తలకాయ నొప్పి అని వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఆ సిచ్యువేషన్ లో ఆమె మనకెందుకులే తలకాయ నొప్పి ఉన్న వాళ్ళే ఇట్లాంటి సెక్సువల్ హరాస్మెంట్లు ఇరికేస్తారు. సార్ అలా కాదు సార్, అమ్మా దేశంలో కొన్ని వందల చట్టాలు ఉన్నాయమ్మా. నిన్న ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ఒక వాట్సాప్ పెట్టచ్చు, ఒక కాల్ చేయొచ్చు, ఒక పోలీస్ స్టేషన్ పోవచ్చు, ఏమవుతుంది? కంప్లీట్ ఇండస్ట్రీకి నార్మల్ పీపుల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు జనరల్గా వచ్చే సమస్యలకి ఇండస్ట్రీకి అదొక అవకాశం, అదొక వాళ్ళ లైఫ్, వాళ్ళ గోల్ కాబట్టి దాని తర్వాత జరిగే పరిణామాలు వేరుంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు సైలెంట్గా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. జనాలందరికీ వచ్చిన ఇద్దరు ముగ్గురు కోసమైనా ఆ రోజు అంటే ఇప్పుడు అంటున్నారు ఇలా వస్తే ఇలా చేస్తాం కదా అని చెప్పేసి ఆ రోజే స్టాండ్ తీసుకుంటే ఈరోజు ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ ఉమెన్కి సపరేట్గా ఏమైనా మా అసోసియేషన్లో ఏమైనా సపరేట్గా ఇంకొక అసోసియేషన్ ఏమైనా వచ్చేదేమో అంటున్నాను. ఆ రోజు సపోర్ట్ తీసుకుని ఉంటే ఈ రోజు కొత్తగా రండి అంటే ఎవరు వస్తారు అంటే ఎవరైనా టెన్షన్ పడతారు కదా. నిజమైన సమస్య ఉంటుంది ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఓకే, నిజమైన సమస్య ఉంటుంది ఎప్పుడైనా బయటకు వస్తుంది అని చెప్తున్నా. పోరాటం అనేది ఇప్పుడు మీకు ప్రధానంగా అర్థం కాని విషయం ఏంటంటే ఇండస్ట్రీ అనేది ఒకరికి సంబంధించింది కాదు. అవును, ఓకే. ఫస్ట్ యూనిటీ ఎందుకు లేదు చెప్పండి? అది క్రియేటివిటీ ఫీల్డ్ అది. ఓకే, యూనిటీ ఎందుకు లేదంటే దాంట్లో ఒక ప్రాంతం వాడో ఒక రాష్ట్రం వాడో ఉండడు. ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు అనుకుందాం, మహిళల గురించే మాట్లాడితే హీరోయిన్స్ ఉన్నారు అనుకుందాం. హీరోయిన్స్ అందరూ మనకి ఎక్కువ టాలీవుడ్ నుంచి తెలుగు అమ్మాయిలు అయితే లేరు. మొత్తం మనకి ఎక్కడి నుంచి వస్తారు? బాలీవుడ్ నుంచి, లేదా ఢిల్లీ నుంచో, బాంబే నుంచో, కలకత్తా నుంచో వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి నాకెందుకు ఇక్కడ ఏం జరుగుతుంది నాకెందుకు, ఆమె పని చేసుకుంటుంది, పైసలు తీసుకుంటుంది, వెళ్ళిపోయి మళ్ళీ ఆమె ప్లేస్లో ఆమె ఉంటుంది, కథం అయిపోయాయి. ఇప్పుడు ఆమెకి ఏమైనా జరిగితే వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు వచ్చి బయట పెట్టాలనుకోవడం లేదు. నువ్వు ప్రభుత్వం అయినా గవర్నమెంట్ అయినా నువ్వు బయట పెట్టినంత కాలం, ఇప్పుడు కంప్లైంట్ అయితే కాలం మేము ఎవరేం చేస్తాం? నేను అందరికి ఒకటే విషయం చెప్తా,
నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెడితే నువ్వు అది నిజంగా తప్పు అనిపిస్తే ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేయని చెప్తాను నేను. ఓకే. నువ్వు కంప్లైంట్ చేయలేదు అంటే నేను ఎవరు ఇబ్బంది పెట్టలేదు అంటాను సింపుల్గా, అంతే. ఇక ఓకే. అంటే నేనే అడుగుతున్నా అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక మహిళవు, నువ్వు ఒక మహిళా జర్నలిస్ట్వి, ఓకే. నువ్వు కూడా బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఉన్నప్పుడు రాత్రి అనక పగలనక షూటింగ్లను తర్వాత లేకపోతే మీటింగ్లను లేకపోతే ఇంటర్వ్యూలను నువ్వు తిరుగుతూనే ఉంటావు. నిన్న ఎవరన్నా ఇబ్బంది పెడితే నువ్వు ఊకుంటావా? అంటే ఇక్కడ నా టాపిక్ కాదు, మహిళగానే అడుగుతున్నా నేను, మహిళగానే అడుగుతున్నా. నువ్వు డెఫినెట్లీ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అంటున్నా. ఇస్తాము అంటే అందరు అలా ఇవ్వలేరు కదా. ఇప్పుడు నాకు అందరిని ఇచ్చేటట్టు మీరు అందరూ ఎడ్యుకేషన్ చేయాలని చెప్తున్నా నేను. మేమే చేయాలి, మరి జర్నలిస్టులు వేయాలి, మేమే చేస్తాం సార్. మిగతా తర్వాత వచ్చేసి అడ్వకేట్ మీరే కదా సార్ చేయాల్సింది. ఎవరికన్నా కష్టం వచ్చి నా దగ్గరకు వస్తే నేను కోర్టుకు వెళ్ళి పోరాడతా. ఓకే. నా సాధ్యమైనంత వరకు నేను అందరికీ చెప్తున్నా. నేను మహిళా సమస్యల మీద నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ మొగోడు మాట్లాడినంత నేనే మాట్లాడుతున్నా. సరే ఒకటి ఒక పాయింట్, ఇప్పుడు మీరు ఎవరు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడినా కానీ నేను పోరాడతాను కోర్టులో అని చెప్పేసి అన్నారు కదా. ఒకవేళ చిన్న స్థాయి వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చి ఒకవేళ ఆపోజిట్ పర్సన్ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైతే మీరు దాన్ని చాలా వరకు తప్పించే పరిస్థితులు ఉంటాయి చాలా అడ్వకేట్స్. మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఆ సిచ్యువేషన్ని? మీరు ఎలా అమ్మా, ఇక్కడ బ్రాడ్ సెన్స్లో ఆలోచిస్తే చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి అంటే ఏముండదమ్మా. ఓకే. అందరికి ఒకటే ఒక పుస్తకం ఉంటుంది, దాని పేరు రాజ్యాంగం. ఓకే. ఆ రాజ్యాంగంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అందరికీ సమాన రైట్స్, సమాన అవకాశాలు అన్నీ సమానంగానే ఇచ్చాడు. సో ఇక్కడ పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అంటూ అది ఏ మైండ్లోకి రాదు. సమస్య నిజంగా జరిగిందా, దాని మీద ఎంత పోరాటం చేయాలా, దానికి ఎట్లా న్యాయం చేయాలనేదే ఉంటుంది. అవతల వ్యక్తి పెద్ద వ్యక్తి ఉంటే మొత్తం ఏం వదిలిపెట్టే అంశం ఏమి ఉండదమ్మా. పెద్ద వ్యక్తులు ఎంతమంది జైలు పోలే చెప్పండి మీరు. ఇప్పుడు మొన్న ఒకటి కర్ణాటకలో ఒక కేసు జరిగింది. దర్శన్ అనే ఒక హీరో ఉన్నాడు, ఓకే. ఆయన మర్డర్ చేసిండు అనేది ఆరోపణ. ఆయన కర్ణాటకలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరో. ఒక 10 మందో 5 మందో పేర్లు రాస్తే ఆయన టాప్ మోస్ట్ హీరో. మరి ఆయన ఇప్పటిదాకా వీడు రిలీజ్ చేయకుండా జైలు పెట్టి ఇప్పటికీ జైలు ఉన్నాడు మర్డర్ కేసులో. మరి ఆయన మేనేజ్ చేసుకోలేడా, లేకపోతే వేరే వాళ్ళ మీద ఏదో చేయలేడా? ఆ పోరాడే వ్యక్తులు చిన్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తి అత్యంత సాధారణ వ్యక్తి తెలుసా మీకు? చనిపోయిన వ్యక్తి ఆయన అభిమాని, అత్యంత సాధారణ వ్యక్తి, ఏది నార్మల్ బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి. అట్లా చట్టంలో పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అంటే ఏముండమ్మా. తప్పు చేసినామా తప్పు చేయలేదా అనేది పాయింట్ ఉంటుంది, అంతే. ఓకే. సరే ఇంకొకటి, ఇప్పుడు అంటే ఈరోజు మీరు మహిళల గురించి ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు అంటే ప్రీవియస్లో తీసుకున్నారేమో, అక్కడక్కడ ఎక్కువగా అంటే మిమ్మల్ని బయట ఉన్న టాక్ ఏంటంటే మగజాతి ఆనిముత్యము పూజారి నాగేశ్వరరావు గారు బాగా డైవర్స్ స్లిప్ ఇస్తారు ఏంటో మరి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ కూడా చాలా ఒక షార్ట్గా ఒకటి చాలా ఫేమ్ అయింది. అసలు నేను మెయింటెనెన్స్ కూడా ఇవ్వరు అని చెప్పేసి మీరు క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి మీరు ఇచ్చారు. దాని పట్ల చాలామంది మహిళలు అయితే రియాక్ట్ అయ్యారు, కామెంట్స్ రూపంలో చాలామంది మహిళలు రియాక్ట్ అయ్యారు ఏంటి అని చెప్పేసి. అందులో అబ్బాయిలు కూడా రియాక్ట్ అయ్యారు కొంతమంది. ఎందుకు సార్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కారణం? ఓపెన్ స్టేట్మెంట్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు అదే అందరికి చెప్పేవి ఏంటంటే ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఓకే. ప్రొఫెషన్ పరంగా ఏంటంటే నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేస్తా అంతే. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు ఎక్కువ జెంట్స్ వస్తారు నా దగ్గరికి అంతే. ఇప్పుడు నాకున్న ఇప్పుడు డైవోర్స్ కేసెస్ తీసుకుంటే నాకు జెంట్సెస్ నాకు ఒక దగ్గర ఒక 70% జెంట్స్ ఉన్నారు, ఒక 30% లేడీస్ ఉన్నారు అంతే. ఎక్కువ శాతం జెంట్స్ వస్తారు, ఎందుకంటే భారతదేశంలో డైవోర్స్ ఎక్కువ జెంట్స్ అప్లై చేస్తారు లేడీస్ కంటే. అది ఫ్యాక్ట్, జెంట్స్ ఎక్కువ అప్లై చేస్తారు, లేడీస్ అప్లైయర్ ఎక్కువ. సో కాబట్టి మనకు అప్లికేషన్స్ అనేది జెంట్స్ ఉంటాయి కాబట్టి చట్టాలు ఉన్నప్పుడు నేను చట్టమే మాట్లాడుతుంది, అది లేడీస్కి సంబంధించిందా జెంట్స్కి సంబంధించిందా అని మాట్లాడా. బై కేసు పరంగా అయితే నేను కేసులో న్యాయం ఉందా లేదో చూస్తా తప్ప దానికి ఆడోళ్ళ మొగోళ్ళ అనేది చూడం మనం ఎప్పుడు. కాకపోతే క్యాల్కులేషన్ వైజ్గా ఏంటంటే హైయెస్ట్ కేసెస్ జెంట్స్ ఉన్నాయి కాబట్టి జెంట్స్ ఫేవర్లో అనుకుంటారు, కానీ అట్లేం లేదు ఫస్ట్ పాయింట్. రెండోది మనం ప్రొఫెషన్ కంటే ముందు హ్యూమానిటీ ఉంటుంది కాబట్టి యాజ్ ఏ హ్యూమన్, యాజ్ ఏ పర్సన్ నేను ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఉమెన్. ఓకే. అట్లా అంటే మీ దగ్గరికి ఇట్లా ఎక్కువ జెంట్స్ వస్తుంటారని చెప్పారు కదా సార్, కోర్ట్ వరకు వెళ్ళకుండా స్టార్టింగ్లోనే మీరు ఏమైనా కాంప్రమైజ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తారా? అంటే నేను ఎవరికైనా సరే ఏ కేసు వచ్చినా సరే నా దగ్గరికి జనరల్గా కోర్టుకు రావద్దనే చెప్తాను నేను. ఓకే. ఎవరు వచ్చినా సరే దాన్ని సాధ్యమైనంత వరకు కోర్టుకు వెళ్లకుండా పరిష్కరించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయనేది సాధ్యమైనంత వరకు నేను క్లయింట్తో డిస్కస్ చేస్తాను ఫస్ట్. ఓకే. వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తా, డిస్కస్ చేస్తా. ఒకవేళ కోర్టుకు వెళ్ళకముందు ఏమైనా సమస్య సాల్వ్ అయితే కనుక ఇక్కడే చేసేసుకోండి అని చెప్తా. ఎందుకు అంటే కోర్టు అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్, తర్వాత కాస్ట్, తర్వాత ఎనర్జీ యూజ్ చేయాలా,
తర్వాత స్ట్రెస్ ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఫైనాన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్కువ నేను ఎవరు వచ్చినా కూడా పర్సనల్గా నా దగ్గరికి ఏ క్లయింట్ వచ్చినా కూడా నేను పర్సనల్గా అయితే ఫస్ట్ వాళ్ళకి సలహా ఏమి ఇస్తా అంటే ఏదన్నా అవకాశం ఉంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్నే కూర్చొని మాట్లాడి ఏమన్నా ఛాన్స్ ఉందా అని ఆలోచిస్తాం. ఓకే. ఒకవేళ ఛాన్స్ లేదు ఇంకా పోరాడాల్సిందంటే అప్పుడు నేను కోర్టుకు తీసుకెళ్తా ఎప్పుడైనా కూడా, అది ఏ కేసు అయినా, ఓకే. ఏ కేసు అయినా కూడా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కువ డైవర్స్ కేసు మీ దగ్గరకు వస్తుంటే అందులోనూ జెంట్స్ ఎక్కువ వస్తుంటారు అని చెప్పి. ఒక కేసు మీ దగ్గరకు వచ్చినప్పుడు 2 సైడ్స్ నుంచి మీరు చూస్తారు కాబట్టి, అంటే ఎన్నో కేసులు ఇప్పటివరకు మీరు చేశారు కాబట్టి, ఈ డైవర్స్ విషయంలో 99% ఇప్పుడు డైవర్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఈ జనరేషన్లో. మీ అనుభవం ప్రకారం మీరు ఇప్పటివరకు డీల్ చేసిన వాటిలో ఎక్కువ అమ్మాయిల తప్పు ఉండడం వల్ల ఇది జరుగుతుందా, అబ్బాయిల తప్పు ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయా? ఇక్కడ అబ్బాయిల అమ్మాయిల తప్పేం లేదు, సమాజం తప్పు ఉంది. సరే, ఇది డిఫరెంట్ అయిపోయింది. డిఫరెంట్ ఏం కాదు, వాస్తవమే అది. ఓకే. ఇప్పుడు పెళ్ళి అనేది ఒక అబ్బాయి అమ్మాయి చేసుకుంటాడా? అదేంటి సార్? అవునమ్మా, ఇప్పుడు పెళ్ళి అనేది ఓన్లీ ఒక అబ్బాయి అమ్మాయి చేసుకుంటారా? వాళ్ళ తల్లిదండ్రులు, సమాజము, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటారా? అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. మరి పెళ్ళి అనే వ్యవస్థ మొత్తం చెడిపోవడానికి సమాజం మొత్తం కారణమని చెప్తున్నాను నేను. అబ్బాయి అమ్మాయి అయితే ఎక్కడ తప్పు లేదు అని చెప్తున్నాను నేను. టెక్నాలజీ మారింది. అవును, సమాజం ఎందుకు రాదమ్మా? ఇప్పుడు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ తీసుకుందాం మనం. అరేంజ్డ్ మ్యారేజ్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, ఇంతకుముందు మనకు ఒక సామెత ఉంటుండే, ఒక పెళ్లి సంబంధానికి పోయినప్పుడు అటు 7 తరాలు చూడాలా, ఇటు 7 తరాలు చూడాలని ఒక సామెత ఉంటుండే. అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, వాళ్ళ జీవిత విధానం ఏంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది అనేది రకరకాలుగా క్రాస్ చెక్ చేసుకోమని దాని అర్థం. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో వెరిఫికేషన్ అనేది ఎక్కడుంది? ఏ పెళ్ళైనా మనం మాట్లాడదాం, అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, అది ఏ రకమైన మ్యారేజ్ అయినా కూడా వెరిఫికేషన్ అది ఎక్కడుంది అని చెప్తున్నాను నేను. అంటే వెరిఫికేషన్ ఏడుంది? 7 తరాలు కాకపోయినా కానీ వాళ్ళ వరకు ఇష్టపడి అంత తెలిసే కదా. నా దగ్గర మీరు నీకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ నా దగ్గరకు వచ్చే పెళ్ళిళ్ళన్నీ 1 monthలో సెట్ అయిపోయి పెళ్లి చేసుకుని వస్తున్నారు. 1 monthలో అది లవ్ మ్యారేజ్ కానీ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ కానీ. 1 monthలో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఆ పక్కన వచ్చే సార్ నాకు డైవర్స్ కావాలి సార్ అంటున్నారు. 1 monthలో నువ్వు ఏం వెరిఫికేషన్ చేస్తావు? ఏం వెరిఫికేషన్ చేస్తావు? అది ప్రాబ్లం ఎక్కడ అవుతుంది సార్? సమాజంలో పెళ్లి చేసే విధానంలోనే ఉంది అంటున్నా నేను. వెరిఫికేషన్ అనే సిస్టమ్ లేదు సరిగ్గా అని చెప్తున్నా. ఇంతకుముందు ఏంటంటే ఒక పెళ్లి జరగాలంటే ఒక 6 months to 8 months పడుతుండే. ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే అంత రిజల్ట్ వస్తుంది మనకు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఒక ఊర్లో పుట్టిన వ్యక్తిని, ఇప్పుడు ఒక ఇంట్లో పుట్టిన వ్యక్తిని వానికి చదువు కాగానే 10th class వరకు వాడిని ఇంట్లో చదివించేసి 10th class అయిపోగానే వాడు యవ్వనంలోకి వచ్చి సమాజం మీద అవగాహన నేర్చుకునే క్రమంలో, అప్పుడు వాడు 10th class వరకు చిన్నపిల్లగాడే. ఓకే, తల్లిదండ్రుల చాటున పెరుగుతూ ఒక స్కూల్కి పోయి వస్తాడు. స్కూల్లో ఉన్నంతసేపు చెడు అలవాట్లు ఎక్కువ ఉండవు, ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది. తర్వాత 10th class అయిపోగానే వాడిని తీసుకెళ్ళి, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నావు నువ్వు. మరి నువ్వు తీసుకెళ్ళి హాస్టల్లో పడేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మీద తల్లిదండ్రులకు ఎక్కడ అదుపు ఉంది చెప్పండి? 4 గోడల మధ్యలో ఒక చిన్న లాజిక్ అందరు ఎట్లా మిస్ అవుతున్నారు అంటే, ఎదిగే వయసులో ఒక కుటుంబం గురించి నువ్వు ఇంపార్టెన్స్, ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో పెరిగిండు అనుకుందాం, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, కుటుంబ పద్ధతులు ఏమున్నాయి, పండగ ఎట్లా జరుపుకుంటారు, లేకపోతే కష్టం వస్తే ఎట్లుంటుంది, రేపు ఏమన్నా ఎట్లా ఎట్లుంటుంది, ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాడు వాడు. అర్థమైంది మీకు? వాడు ఇంట్లో ఉండి ఇంట్లో తల్లిదండ్రులతో మమేకం అయిపోయి పండుగ వచ్చినప్పుడు హెల్ప్ చేయడమో, లేకపోతే కష్టం వచ్చినప్పుడు నిలబడటమో, లేకపోతే సంతోషం వచ్చినప్పుడు పంచుకోవటమో ఇట్లా చేస్తాము. నువ్వు వాడిని ఇంటర్మీడియట్లో తీసుకెళ్ళి హాస్టల్లో 4 గోడల మధ్యలో హాస్టల్ వేసి సంవత్సరానికి ఒకసారో సంవత్సరం 2 సార్లు వాడిని ప్రత్యేక విఐపీ లెక్క తీసుకొచ్చి వానికి మొత్తం తిండి పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో తోలుతున్నావు కదా, వానికి ఆ కష్టాల విలువ ఏం తెలుస్తుంది అంటున్నా నేను. ఒక కష్టం తండ్రి పడే కష్టమో, తల్లి పడే కష్టమో, లేకపోతే ఇంట్లో ఉండే ఆచారాలు, వ్యవహారాలు ఏం తెలుస్తాయి వానికి? ఏం తెలియకుండా వాడు అక్కడ ఇంటర్మీడియట్ ఆడ చదువుతాడు. తర్వాత మళ్ళీ ఏడ సిటీతో మళ్ళీ హాస్టల్కి పోతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఏడ జాబ్ వస్తే అడిగిపోతాడు. వానికి కుటుంబం మీద, పిల్లలకి కుటుంబం మీద అవగాహన ఎక్కడ పెరుగుతున్నది? మరి కుటుంబం మీద అవగాహన లేనప్పుడు నువ్వు పెళ్ళిళ్ళు, ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషను సగం మంది తల్లిదండ్రులు చెప్పలేరు వాళ్ళ పిల్లల గురించి. నేను ఛాలెంజ్ చేస్తా. సగం మంది తల్లిదండ్రులు, హాస్టల్ వేసిన తల్లిదండ్రులు పిల్లల బిహేవియర్ గురించి వాళ్ళకి ఐడియా ఉండదు.
వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద ఐడియా ఉండదు. ఒక యుక్త వయసు వచ్చిన పిల్లలకు ఆడపిల్ల కానీ ఒక మగపిల్లగాడు కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఉండాలా, వాళ్ళ అండు ఉండాలా, వాళ్ళు డిస్కస్ చేసుకోగలగాల, ఒక వాతావరణం ఉండాలా, ప్రేమ ఆప్యాయత అనేది నీ కుటుంబంలోనే కనిపిస్తాయి. యుక్త వయసులో ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ హాస్టల్ వేసేసి అక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుంది? అదొక సైకలాజికల్గా ఒక టైం టు తినటం, టైంకి వండుకోవటం, టైంకి లేవటం. వానికి సమాజం మీద అవగాహన ఏం కలుగుతుంది? వాడు సమాజాన్ని ఎక్కడ చూస్తాడు? వాడిని ఎప్పుడో ప్రత్యేకంగా తీసుకొచ్చి మళ్ళీ వానికి బాగా తినిపించి మళ్ళీ పంపిస్తారు, కథం అయిపోయి. వాని సమాజంలో ఉన్న కట్టుబాట్లు కానీ కుటుంబం పడే కష్టాలు కానీ ఏం తెలుస్తాయి అనేది నేను చెప్తా. కాబట్టి పెళ్ళి అనేది ఫెయిల్ కావటానికి సమాజమే ప్రధాన కారణం అని చెప్తాను. సరే, ఇప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్ని బట్టి ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు డీల్ చేసిన కేసులలో ఎవరైనా అంటే ఒక డైవర్స్ ఇప్పించాక ఎవరైనా ఒక అమ్మాయి ఒక ఫ్రస్ట్రేషన్గా ఎప్పుడైనా మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఏమి ఉన్నాయా? మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు. డైవర్స్ ఇప్పించిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఉండదమ్మా. డైవర్స్ ఇప్పించిన తర్వాత పార్టీస్ అయినప్పుడు కోపం ఉంటది కదా వాళ్ళకి. ఇలా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు తిడుతూనే ఉంటారు. అది మనం అది నాకు అది రెగ్యులర్ ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది. నన్ను అంటే ఇప్పుడు ఆపోజిట్ క్లయింట్స్ ఎప్పుడు తిడుతూనే ఉంటారు, రకరకాలుగా తిడుతూనే ఉంటారు. గెలిచినప్పుడు సందర్భాలలో, డైవర్స్ వచ్చిన సందర్భాలలో ఆపోజిట్ పార్టీ ఏదో రకంగా తిడుతూనే ఉంటారు. కొనేసినవానో, గెలిచిండానో, ఎట్లా చేసినానో ఏదో ఒకటి. వాళ్ళ ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ కెరియర్ స్టార్టింగ్లో అయితే డైరెక్ట్ తిడుతుండే కోర్టులోనే. అదే అడుగుతున్నాను సార్. నా డ్యూటీ ఏముంటుంది అంటే ఇప్పటికి కూడా కొంతమంది అమ్మాయిలకు మేము డైవర్స్ నోటీస్ పంపిస్తే కొంతమంది కాల్ చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే అమ్మాయికి డైవర్స్ నోటీస్ పంపిస్తావు అంటారు. ఎంత ధైర్యం ఎందుకు? చట్టంలో ప్రయోజనం ఉంది, పంపించేస్తావు. అంటే ఒక ఆడపిల్లకి నువ్వు ఎట్లా అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఒక ఆడపిల్లకి ఇట్లనే నా నోటీస్ పంపించేది అంటే దాంట్లో చట్టంలో ఉన్న నా ప్రొవిజన్ ప్రకారం నేను యాక్ట్ చేస్తా. నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించు, ఆయన ఏం కొట్లాడో చెప్తాడు. నా మీద దాడి చేస్తే వస్తుంది. 100లో ఒక 5 to 10% కాల్స్ కానీ, లేకపోతే 100లో గెలిచినప్పుడు 100లో ఒక 50% థ్రెటనింగ్ వస్తాయి. ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ అంటే నేను నెగిటివ్ ప్రొఫెషన్ కాబట్టి తిట్లు తిని 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 అలవాటు అయిపోయింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పేషెన్స్ ఉండాలనుకుంటా సార్. చాలా పేషెన్స్, అసలు పేషెన్స్ నిజంగా ఒక అడ్వకేట్కి ఉన్నంత పేషెన్స్ నాకు తెలిసి ఈ మహిళలు కూడా ఉన్నాయి. అప్పుడు సహనానికి ప్రతీక మహిళలు అంటారు కదా, వాళ్ళని మించిన పేషెన్స్ ఉండాలి మాకు. ఎందుకంటే పొద్దున లేచిన 6 గంటల నుంచి రాత్రి పడుకునే 12 గంటల వరకు బాధలు వినటం తప్ప, బాధలు వినటము, పోరాటము, బాధలు వినటం, పోరాటం, బాధలు వినటం, పోరాటం తప్ప సంతోషం అనేది ఉండదు. మీ బాధ వింటారా సార్? ఎవరినా అదే కదా, ఎవరినా ఇంకా వాళ్ళ బాధ వినాలా, ఓపిక వినాలా, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలా, కొట్లాడతామని వాళ్ళకి అది చేయాలా, వాళ్ళని తీసుకెళ్ళాలా, గెలిపియాలా. ఒక్కోసారి చికాకులు ఎదురవుతుంటాయి, కోర్టు నుంచి మాకు ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి, క్లయింట్ల నుంచి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి, రకరకాల సమస్యలు. ఇక సమస్యలు పరిష్కరించి అసలు ఇక అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ సమస్యనే పారిపోద్దేమో ఈ పోరాటానికి అనిపిస్తుంటుంది. అట్లా ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు? అంటే ఇలా ఏదైనా క్లయింట్ వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నీకు దండం తల్లి నువ్వు వెళ్ళిపోయి ఇంక ఇక్కడ నుంచి నేను వినలేకపోతున్నాను అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఎత్తిపోయిన సందర్భం కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం మీకు ప్రధానంగా సమస్య అసలు ఏంటంటే ఒరిజినాలిటీ. అసలు మనం మాట్లాడాలంటే ఏంటంటే ఎవరన్నా మాట్లాడితే వినేటోళ్ళు లేరు ఫస్ట్ మార్కెట్లో. ఎవరన్నా ఒక బాధతోనే వస్తే వాళ్ళ బాధ వినే వ్యక్తులు లేరు. ఎవరన్నా మాట్లాడటానికి వస్తే ఆ మాటల్లో నుంచి వాళ్ళని దాడి చేస్తున్నారు. ఇప్పుడు నీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఇప్పుడు ఎవడన్నా ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ చేసిన అనుకుందాం, వాళ్ళు లాస్ అయ్యండి అనుకుందాం. లాస్ అయినప్పుడు వాడు ఇంటికి పోయి పెళ్ళానికి చెప్తే పెళ్ళాన్ని తిడుతుంది. వద్దంటే చెప్తే తిన్నావని, వాడు బిజినెస్ చేయొద్దంటే అది ఫెయిల్ అవుతామని తిన్నావా అని వాడు తిడతాడు, ఉన్న పైసలను పోగొట్టినావని. వాడు పోయి ఫ్రెండ్స్ చెప్పుకుంటే వాళ్ళు తిడుతున్నారు, నువ్వు చెప్తినలేదని. ఇక చుట్టాలు అయితే రెడీగా ఉంటారు కదా, చూసిన చక్కగా అయింది నా కొడుక్కి 10 లక్షలు పెట్టి బిజినెస్ చేసిండు, రోడ్డు మీదకి వచ్చిండు, మంచిగా అయిందని వీడు తిరుగుతుంటాడు. అసలు వాడు బిజినెస్ ఎవడు కూడా బిజినెస్ లాస్ కావాలని చేయడు. ఓకే, ఏ బిజినెస్ అయినా లాస్ కావాలని చేయడు. ఫస్ట్ ఏదో సంపాదించుకుంటా అని చేస్తానికి పోతాడు. ఆ ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో ఏదో రకంగా ఇమ్మెచ్యూరిటీ కావచ్చు, ఇన్ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ స్ట్రాటజీ అర్థం కాకపోవచ్చు, లాస్ అవుతాడు. లాస్ అయిపోయినప్పుడు వాడిని తిట్టేటోళ్ళే తప్ప వాడిని పొగట్టేటోళ్ళు లేకపోతే వానికి అండంగా నిలబెట్టేళ్ళు ఉండరు.
అరే సరే నువ్వు బిజినెస్ చేసినావు అదొక ప్రాసెస్, చేసిన బిజినెస్ వల్ల సక్సెస్ కాదు, లాస్ అవుతుంది, ఇంకో బిజినెస్ చేద్దాంలే ఇంకో చేద్దాంలే అని ఎవరు చెప్పరు. ఆ చెప్పకపోతే వాళ్ళకి ఏమైందంటే అడ్వకేట్ దగ్గరికి వస్తారు. ఇక మాకు ఫీజు ఇస్తారు కాబట్టి ఇక వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే మేము కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఏది చెప్పినా వినాల్సి వస్తుంది కాబట్టి ఇక కొంతమంది ఏంటంటే కొద్దిగా డిస్టర్బ్డ్ ఉంటారు బాగా. ఇక డిస్టర్బ్ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఇరిటేషన్ తెస్తారు, కానీ ఇక అర్థం చేసుకుంటాం, ఓ వీళ్ళు కొద్దిగా డిస్టర్బ్డ్ ఉన్నారు ఓకే అని చెప్పేసి. అది వింటేనే వాళ్ళ సమస్య తీరుతుంది. అది వినలేదనుకో వినకుండా రియాక్షన్ చేస్తే డబుల్ అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో మనకు ఇరిటేషన్ అనిపించినా కూడా ఏం చేయాల్సి వస్తుంది అంటే ఓపిక పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నది మొత్తం కక్కుకున్న తర్వాతనే అమ్మాయ ఎంటీ అయిపోయిందని పోతారు. ఇంకా అదే గింత మిగిలినా సరే మళ్ళీ అదంతా వాళ్ళకి ఫుల్ మిగిలినట్టే ఉంటుంది అట్లా. ఓకే, కాబట్టి ఉంటుంది. సో ఓకే సార్. సో ఇప్పటివరకు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా ఆడవాళ్ళకి ఎక్కువ ఓపిక అంటారు, కానీ ఆడవాళ్ళకంటే ఎక్కువ అడ్వకేట్లకి ఎక్కువ ఓపిక అని అర్థమైపోతుంది. టైటిల్ బాగున్నది, ఆడవాళ్ళకంటే ఎక్కువ అడ్వకేట్లకి ఓపిక కూడా టైటిల్ బాగున్నది. ఎస్ సార్. సో ఇవన్నీ విషయాలు ఒక ఎత్తున పక్కన పెట్టేస్తే రీసెంట్గా మనం చూసుకుంటున్నట్లయితే కోల్కతా ఇష్యూ అయితే ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ టాపిక్. సో ఆఫ్టర్ దట్ ఈ ఇష్యూ అయ్యి 15 days అలా అవుతుండొచ్చు సార్. ఎందుకు ఇప్పటివరకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, ప్రాపర్గా ఏది బయటికి రావట్లేవు? అంటే సంజయ్ రాయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో అప్పటి వరకు నేనే చేశాను అన్న వ్యక్తి లాస్ట్కి ఇన్వెస్టిగేషన్లో కోర్టులో ఏం చెప్పారంటే నాకు సంబంధం లేదు, నేను చేయలేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? ఇది ఇన్వెస్టిగేషన్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఎప్పుడైతే దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం జరిగిందో అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ మీద ఒక కన్నేయటం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది కొద్దిగా ప్రాపర్గా జరుగుతుంది కాబట్టి ఆందోళన అనేది తగ్గిపోయి ఇప్పుడు ఈ మధ్యకాలం అంత పాపులారిటీ రావడం లేదు. ఆ కేసుకి పాపులారిటీ అంటాం కంటే అంత డిస్కషన్స్ జరగటం లేదు దానిపైన. సో అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు స్వయంగా ఇన్వెస్టిగేషన్ని పర్యవేక్షిస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు మీద దేశ ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది కాబట్టి అది కొద్దిగా ఆందోళన అంటే కొద్దిగా తగ్గినాయి. సుప్రీంకోర్టు మీద నమ్మకంతో ఆందోళన అంటే తగ్గినాయి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు అందులో సంజయ్ రాయ్ పాత్ర ఏముందనేది ఖచ్చితంగా ఇప్పటికి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఇంటర్వ్యూ పెట్టినా మీటింగ్ పెట్టినా డిస్కషన్ పెట్టినా ఎక్కడో కలకత్తాలో జరిగే ఒక సంఘటనని ప్రెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి పెడుతున్నారు తప్ప ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరి దగ్గర లేదు. ఒరిజినల్ పోయి చూసిన వాళ్ళు కాదు, తర్వాత ఎవరి దగ్గర డాక్యుమెంట్ కూడా ఏం లేదు. ప్రెస్లో ఏదన్నా న్యూస్ వస్తే దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు తప్ప ఒరిజినల్ న్యూస్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే నిందితుడు ఇప్పుడు అది రకరకాల మానసిక పరిస్థితులు ఉండొచ్చు, ఏమంటే చేసినా అని చేయలేదా అని నాకు సంబంధం లేదు చెప్పొచ్చు. కానీ ఎప్పుడైనా కూడా ఒక నిందితుడు ఇచ్చే స్టేట్మెంట్ మీద క్రైమ్ ఎప్పుడో గుర్తుపెట్టుకోండి మీరు, క్రైమ్ ఎప్పుడు కూడా ఒక నిందితుడు ఇచ్చే స్టేట్మెంట్ మీద ఆధారపడి కేసు నడవదు. కేసు ఎప్పుడు కూడా ఒక క్రైమ్ కేసు అనేది దాంట్లో ఉన్న ఎవిడెన్సెస్ బేసిస్ మీద నడుస్తుంది. కాబట్టి నిందితుడు ఇచ్చే స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక నిందితుడు నిజంగా వెళ్ళి నేనే క్రైమ్ చేసిన అన్నా కూడా కోర్టు శిక్ష అయ్యేది, నేనే చేసినా కూడా ఒప్పుకున్నా కూడా కోర్టు శిక్ష అయ్యేది. ఎందుకంటే ఒక కోర్టు శిక్ష వేయాలంటే దానికి జడ్జిమెంట్లో కన్క్లూజన్ రాయాలా, ఈ సాక్ష్యాల వల్ల ఇతడు నేరం చేసిందని భావిస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితులలో ఈ చేసిండు కాబట్టి వీనికి శిక్ష ఇస్తున్నాం అనేది లాస్ట్లో బ్యాలెన్సింగ్ జడ్జిమెంట్ రాయాలి. కాబట్టి సాక్ష్యాలని తర్వాత పరిస్థితులని పట్టుకొనే శిక్ష ఇస్తారు ఎప్పుడైనా. సో యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు వరకు ఇప్పటికీ ఒక 46 కేసెస్ మాత్రమే ఈ విధంగా సుమోటోగా తీసుకొని వెళ్ళడం జరిగింది. మిగతావి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అంటే కోల్కతా ఇష్యూ కొంచెం ఎక్కువగా బయటకు వచ్చింది, దానిపైన ఎక్కువ స్టాండ్ తీసుకున్నారు. కానీ ఇలాంటి ఘటనలు అయితే ఎన్నో చూస్తుంటాం కదా సార్, మనం చాలా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఇక సుప్రీంకోర్టు తీసుకోవాలంటే మిగతా కోర్ట్స్ ఉన్నాయి కదా, కానీ ఎందుకు అంత ప్రాసెస్ అనేది చాలా లేట్ జరుగుతూ ఉంటుంది? ఇది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు తొందరగా రియాక్ట్ అవ్వదు కోర్ట్, ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ చేస్తుంటారు అని. అంటే ఒక నిందితుడిలో ఎప్పుడు నెగ్లిజెన్స్ ఏమి ఉండదు. అంటే ఇప్పుడు కోర్టులో రెగ్యులర్గా జరిగే విషయాలకి జనరల్ పబ్లిక్కి మధ్యలో వారధి ఎవరు లేరు. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే కోర్టులో అన్యాయం జరుగుతుంది అంటున్నారో ఆ అన్యాయం జరుగుతుంది అన్నోళ్ళకు కోర్టు యాక్సెస్ ఉండదు జనరల్గా.
ఓకే. ఓకే, కోర్టులో అనేది అన్ని ఇప్పుడు సక్రమంగానే జరుగుతుంటాయి. ఇప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్ అయినాయి కోర్టులు. రకరకాల కోర్టులు వచ్చేసినాయి, స్పెషల్ కోర్టులు వచ్చినాయి. ఏ కోర్టుకు ఆ కోర్టు ఉంది, స్పీడప్ అయిపోయింది, మీకు ఆన్లైన్ అయిపోయింది, అంతా ఆన్లైన్ అయిపోయింది. ప్రొసీడింగ్స్ ఆన్లైన్లో చూసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్లో హియరింగ్ కూడా వినొచ్చు మనం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో ప్రతిరోజు చూడవచ్చు మనం. అవును. కాబట్టి కోర్టులలో జాప్యం ఏం లేదు. తర్వాత సుప్రీంకోర్టు ఏంటంటే సీరియస్ ఇష్యూస్నే ఒక దేశానికి సంబంధించి, దాని భద్రతకు సంబంధించి, ఒక మానవాళికి మనం ముప్పు కలుగుతానో సీరియస్ ఇష్యూలని సుమోటోగా తీసుకుంటుంది. జనరల్ ఇష్యూస్ ప్రతిదీ సుప్రీంకోర్టు ఏం సీరియస్గా తీసుకోదు. సీరియస్గా తీసుకోదు అంటే దానికి సంబంధించిన మెకానిజం ఉంది ఆల్రెడీ. ఒక ఇష్యూ జరిగినప్పుడు మెకానిజం ఉంది. ఇప్పుడు కలకత్తా ఇష్యూ జరిగినప్పుడు మెకానిజం ఉంది, కానీ అక్కడ మెకానిజం ఫెయిల్ అయినట్టు జనాలకు కనిపిస్తున్నది. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది. అట్లా ఇండియా కోర్ట్స్ చాలా ఫాస్ట్ ట్రాక్ అయినాయి, అలా ఏం లేదన్నారు కదా సార్ మీరు. మరి ఎందుకు సార్ మర్డర్లు చేస్తున్న వాళ్ళకి అసలు కొంచెం కూడా భయం లేదు? అంటే విపరీతమైన హత్యలు చేసి ఒక అడ్వకేట్ని పెట్టేసుకుంటున్నారు, ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఆ విషయంలో ఫాస్ట్ ట్రాక్ అయిందని అనుకోవచ్చా ఏమైనా? ఎక్కడ ఎవరు బయటకు వచ్చారు అంటే చాలా వరకు మనం చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు చాలా మంది ఈ విషయం పైన మీరు తర్వాతైనా చూడండి, చాలా మంది రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక మర్డర్ అనేది చాలా ఈజీ వే అయిపోయింది సార్ బయట అయితే. ఇప్పుడు ఏదైనా కూడా ఏంటంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక కేసు జరిగినప్పుడు మీడియా పాత్ర దీంట్లో చాలా ఉంది. అసలు మీడియా పాత్రనే చాలా ఉంది దీంట్లో. ఒక కేసు జరిగినప్పుడు దాన్ని సెన్సేషనల్ చేస్తున్నారు, కానీ ఆ కేసులో శిక్ష పడ్డప్పుడు దాన్ని సెన్సేషనల్ చేస్తున్నారా? నేను రోజుకు ఛాలెంజ్ కాస్తా. నేను రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు పడేటోళ్ళని నేను రోజుకు ఒక 15 నుంచి 20 మంది ఇస్తాను ప్రతిరోజు. ఒక మర్డర్ కేసో మానభంగం చేసో లేకపోతే 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే ఆర్డర్లు రోజుకు నేను 10 ఇస్తాను. రోజు 10 ఇస్తాను నేను. మరి దాన్ని మీరు పబ్లిష్ చేయండి. సో ఇప్పుడు మీడియా అనేది ఒక ఇష్యూ క్లోజ్ అయినప్పుడు మాత్రం చూపించట్లేరా, ఇష్యూ ఇంకా పెంచుతున్నారంటారా మీరు? ఇష్యూస్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు అన్నది జనాలకి మీరు చెప్పే పాయింట్ ఏంటంటే చట్టాలు డిలే అవుతున్నాయనో, లేకపోతే చట్టాలలో అదే జనాల ఒపీనియనే. మీరు చెప్పేది ఏంటంటే చట్టాలు డిలే అవుతున్నాయనో, లేకపోతే మేము ఏం చేసినా మమ్మల్ని చట్టాలు ఏం చేయలేవనో జనాలు అనుకుంటున్నారు సార్ అనేది మీరు నాకు చెప్తున్నారు. ఆ జనాలు అట్లా అనుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒక నేరం జరిగినప్పుడు దాన్ని ఒక పెద్ద లెవెల్లో చూపించే మీడియా అదే వ్యక్తికి శిక్ష పడ్డప్పుడు అసలు చూపిస్తాను లేరు అంటున్నా నేను. చూపించట్లేరు అంటున్నారు. అదే నేను చెప్పేది. ఒక వ్యక్తికి శిక్ష పడ్డప్పుడు మీరు కనుక దాన్ని అదే లెవెల్లో పబ్లిసిటీ చేయండి, మీకు నేరాలు ఒక 20% తగ్గుతాయి. ఒక వ్యక్తికి జీవిత ఖైదు పడ్డప్పుడు వానికి గంటకోసారి జనాలకు చెప్పండి చూద్దాం. అది చెప్పడం స్టార్ట్ చేస్తే మీకు సగం క్రైమ్ తగ్గుతుంది. జనాలు ఆ భ్రమలో ఎందుకున్నారు అంటే ఏంటంటే, ఒక నేరం జరిగినప్పుడు ఉన్న ఆసక్తి ఒక శిక్ష పడ్డప్పుడు లేదు, అంతే. ఎన్ని వందల కేసులలో, సెన్సేషనల్ కేసులలో శిక్షలు పడ్డాయి. అంటే ఆ పరిస్థితిని చూసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మీడియా ఆ శిక్ష పడ్డదే మనం చెప్తే, ఓహో ఫలానా వ్యక్తి చేస్తే ఇంత శిక్ష పడ్డదా అని భయం ప్రజలలో క్రియేట్ అవుతుంది. నేరం జరిగిందే చూపిస్తున్నారు తప్ప దాని రిజల్ట్ చూపిస్తలేరు ఎవరు. దాని రిజల్ట్ ఏ రోజైతే చూపిస్తారో ఆ రోజు కంపల్సరీ నీకు ఒక 20 to 30% నేరాలు తగ్గిపోతాయని చెప్తాను నేను. సో మీ దగ్గర అయితే లీస్ట్ అయితే ఉందంటారా? రాష్ట్ర వ్యాప్తంగా మేము యాక్సెస్ చేస్తుంటాం కాబట్టి మాకు ఎక్కడెక్కడ ఏమేమి శిక్షలు పడుతున్నాయి, ఏమేమి క్రైమ్లు ఉన్నాయి, ఎవరెవరు సెన్సేషనల్ కేసులు ఉన్నాయి, ఏం లేవు అనేది సేమ్ ఫీల్డ్లో ఇప్పుడు మీడియాలో నీకు ఏం జరుగుతుందో ఎట్లా తెలుస్తుందో మాకు లాలో ఏం జరుగుతుందో మాకు ఎట్లా తెలుస్తుంది, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు వరకు. ఓకే సార్. సో ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అంటే స్టార్టింగ్ ఇది మనం ఏదైతే హేమ కమిటీ రిపోర్ట్ అని చెప్పేసి అన్నామో, యాక్చువల్లీ దీని గురించి కూడా ఒక లాస్ట్ పాయింట్ మాట్లాడాల్సింది ఒకటి ఉంది సార్. 2017లో రేజ్ అయిన ఇష్యూ ఇది. ఇప్పుడు 2024లో బీభత్సంగా బయటకు వచ్చేసి రియాక్ట్ అవుతున్నారు. అంటే అంత డిలే అక్కడ ఎందుకు అయిందని అంటారు మీరు? ఏం చెప్తారు దీనికి? డిలే అంటే ఇప్పుడు కమిటీ 2017లో కమిటీ ఏర్పరిచారు. కమిటీ ఏర్పరిచిన తర్వాత విధి విధానాలన్నీ రూపొందించుకోవాలా. తర్వాత కమిటీలో ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఇప్పుడు మహిళల మీద మలయాళం సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద అగత్యాలు జరుగుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే బాధితులు ముందుకు రావాలా. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎవరైనా భయంతోనో లేకపోతే ఎందుకు చెప్పాలనో ఎందుకు ఇరకాలనో వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఆ కమిటీ అనేది వాళ్ళకి న్యాయం చేస్తుంది. తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఒక కమిటీ ముందుకు వెళ్ళి మేము కనుక చెప్తే నోరు విప్తే అది రికార్డ్ అవుతుంది కాబట్టి మన సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వెళ్ళిపోతాయేమో అని అది చాలా మందికి ఉండుండొచ్చు. ఒక ఎంక్వైరీ అనేది సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయాలంటే దానిపైన చాలా టైం తీసుకుంటుంది. అది మొత్తం ఒక ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. అది ఒక మహిళలు ఎదుర్కొనే విషయం కాబట్టి దాని మీద ఏదో ఇట్లా పక్కన కూర్చొని రాత్రి రిపోర్ట్ ఇయ్యరు.
దాని సాక్ష్యాలు సేకరించాలా, దానికి ఒక మెకానిజం రూపొందించాలా, దాని ఆ కమిటీ మొత్తం దాంట్లో మీకు హేమా కమిటీ రిపోర్టు 235 పేజీలు ఉంటుంది. యా బట్ దాని 65 పేపర్స్ గానే లేదు, నా దగ్గర 235 పేజీల జడ్జిమెంట్ యా పేపర్స్ అంత ఉన్నాయి, బట్ దాని ఒక 65 కి మాత్రమే చేశారు. దాని 65 చేశారంటే పబ్లిక్కి ఎక్కువ అదవుతుందని పబ్లిక్కి ఏమైనా 65 పేజెస్ ఇవ్వచ్చు, కానీ 235 పేజెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఓకే, దాంట్లో మెకానిజం రాశారు, ఏమేమి ఇండస్ట్రీలు ఏమున్నాయి రాశారు, మహిళలు 30 రకాల కేటగిరీస్లో మహిళలు పనిచేస్తున్నారు, ఏ కేటగిరీలో ఏమేమి ప్రాబ్లం ఎదురవుతుందో అవంతా చాలా క్లుప్తంగా ఉంది అది. సార్ ఇంకొకటి, ఇంత ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా, అంటే ఎవరికైనా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇంత ప్రాబ్లమ్స్ ఆ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎందుకు మరి ఆ ఫీల్డ్లో ఉండడం, ఇంత క్రిటికల్ పొజిషన్ అక్కడ ఉన్నప్పుడు. ఏ ఫీల్డ్లో ప్రాబ్లం ఉండదమ్మా, యా ఏ ఫీల్డ్లో ప్రాబ్లం ఉండదు, ప్రతి ఫీల్డ్లో ప్రాబ్లం ఉంటుంది. అవును, ప్రతి ఫీల్డ్లో ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో కష్టాలు ఉంటాయి, ప్రతి ఫీల్డ్లో నష్టాలు ఉంటాయి, ప్రతి ఫీల్డ్ అన్నీ ఉంటాయని మనం ఇప్పుడు దాన్ని ఆపేసుకుంటామా? ఆపేసుకోలేం కదా. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ సమస్యని వాళ్ళ తెలివితేటలు తగ్గట్టు వాళ్ళు నిర్మించుకుంటారు అంతే. అట్లా. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసుకున్న కమిటీ ఏదైతే ఉందో అది టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటే బాగుంటుందని మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఆల్రెడీ సజెషన్ మధ్యలో ఇచ్చేసిన. అంటే ఇస్తే బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ సజెషన్ ఇచ్చిన. సినిమా ఇండస్ట్రీ తలుచుకున్నా, గవర్నమెంట్ తలుచుకున్నా, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రక్షణ విభాగం కానీ, వాళ్ళని కాపాడుకోవడానికి కానీ, వాళ్ళ సేఫ్టీకి, సెక్యూరిటీకి, డెవలప్మెంట్కి, ఈ మూడింటికి సంబంధించి వాళ్ళు ఏదైనా కమిటీనో కమిషనో సినిమా ఇండస్ట్రీ కనుక పెట్టుకోగలిగితే మహిళలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మన ఇండస్ట్రీ కూడా మంచి పేరు వస్తుంది దేశవ్యాప్తంగా. ఫస్ట్ మేము మహిళల కోసం పని చేస్తున్నాము రండి ఇండస్ట్రీకి అని చెప్పేసి మంచి పేరు వస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడేం బ్యాడ్ ఏం కాదు, ఓకే. కాకపోతే అది కొద్దిగా అట్రాక్షన్ ఇండస్ట్రీ కాబట్టి కొద్దిగా రూమర్స్ కానీ లేకపోతే కొద్దిగా అసత్యాలు కానీ కొద్దిగా ఎక్కువ ప్రచారం అవుతుంటాయి, ఓకే. అదంతా బ్యాడ్ ఏం కాదు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ కనుక అంత బ్యాడ్ అయితే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ ఆడపిల్లలు కూడా పనిచేస్తున్నారు కదా. అంత సేఫ్టీ ఇండస్ట్రీ కాకపోతే ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నారు, వాళ్ళ కూతుర్ని ధైర్యంగా పంపించేసిండు. మరి ఆ ఇండస్ట్రీ బ్యాడ్ అంటే వాళ్ళు పంపారు కదా, పంపారు కదా, వాళ్ళు కూడా కోటీశ్వర్లే కదా. అట్లా అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్లో కొత్తగా వచ్చే అమ్మాయిలు కూడా మన తెలుగు అమ్మాయిలు కూడా పెద్ద ఇండస్ట్రీ నుంచే వస్తున్నారు. అందరు మంచి మంచి కుటుంబాల నుంచి, పెద్ద పెద్ద కుటుంబాల నుంచి, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో కుటుంబాల నుంచే వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అదే చెప్పిన నేను, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పెద్ద లెవెల్లో సీరియస్గా ప్రాజెక్టులు చేసేటోళ్ళు, సీరియస్గా కెరీర్ ఎంచుకునేటోళ్ళు ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వందల వ్యక్తులు, శక్తులు, కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంటుంది కాబట్టి అక్కడ అందరినీ గౌరవిస్తారు వాళ్ళు. చిన్న ప్రొడక్షన్ బాయ్ నుంచి పెద్ద స్థాయి వరకు గౌరవిస్తారు. నేను అనేది కింది లేయర్లో ఉంది అది, ఆ కింది లేయర్లో ఉంది అది, హై లేయర్లో లేదు ఎక్కడ. హై లేయర్లు అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి మహిళ, ఇండస్ట్రీలో సెట్ అయిన ప్రతి కుటుంబం నుంచి మహిళ ఏదో రకంగా ఇండస్ట్రీ కనెక్షనే ఉన్నారు. వాళ్ళకంత సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే ఇంట్లో పంపారు కదా. ఇండస్ట్రీ అనుకున్నంత అంత ఏం లేదు, సెకండరీ లెవెల్లో, థర్డ్ లెవెల్లో ఆ ప్రాబ్లం ఉంది. దాన్ని మీద దృష్టి పెట్టగలిగితే ఇంకా మరింత సేఫ్టీ సెక్యూరిటీ కింద ఉంటారు అని చెప్తున్నాను నేను. ఓకే సార్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న ఆడపిల్లలపైన ఏవైతే ఈ రేప్ కానీ, ఈ డ్రగ్స్ కానీ ఇంత ఘోరంగా ఏదైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ అమ్మాయిలకి మీరు చెప్పే సజెషన్ ఏంటి సార్? అమ్మాయిలకి చెప్తాను సజెషన్, అబ్బాయిలకి చెప్తున్నాను. అబ్బాయిలకే చెప్తున్నాను సజెషన్. చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలకి ఏదైనా జరుగుతుందో చేసేది ఎవరు? అమ్మాయిలకి ఎగనిస్ట్ అబ్బాయిలే కదా. అబ్బాయిలకే చెప్తున్నా నేను, అరే హీరోలు లెక్క ఉండంటారా అయ్యా అని చెప్తున్నా అందరికి నేను. ఏ ఆడపిల్లని కూడా ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నా నేను. మీ జీవితాలలో ఎవరైనా కానీ, ఏ మహిళ అయినా కానీ, తల్లి కానీ, చెల్లి కానీ, అక్క కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, భార్య కానీ, తర్వాత ఇంకా ఏ కొలీగ్ కానీ ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు, రిలేషన్షిప్ అంటే ఆ రిలేషన్షిప్ కాదు, జనరల్గా వాళ్ళతో సంభాషించేటప్పుడు, వాళ్ళతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు, ఏదన్నా చేసేటప్పుడు కనుక వాళ్ళు ఏదన్నా నో చెప్తే, ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్లో కనుక నువ్వు ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా నో చెప్తే వాళ్ళని అంతే గౌరవించు అని చెప్తాను నేను. వాళ్ళ నిర్ణయానికి, అభిప్రాయానికి గౌరవాన్ని ఇచ్చి దాన్ని మంచి ఒక ఫ్రెండ్ లెక్క చూసుకో తప్ప వాళ్ళని ప్రలోభ పెట్టో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టో వాళ్ళని ఇంకోటి చేసి వాళ్ళ దృష్టిలో అది కాక మన
మన మొగజాతికి కలంకం తేకు అని చెప్తున్నా అందరికీ. ఓకే. ఆ, నీ జీవితంలో నిన్నెవరైనా ఆడపిల్ల కనుక చూస్తే ఓకే అరే వాడరా పోయి మా మొగోడు అనేటట్టు ఉండవు అని చెప్తున్నాను నేను. ఓకే. అట్లా ఓకే సార్. అంతే తప్ప ఇబ్బంది పెట్టి వాళ్ళని బెదిరించి లేకపోతే వాళ్ళని ఇంకో రకంగా ప్రలోభపరిచి చేయకు అని చెప్తున్నాను నేను. ఓకే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం అవుతుందని చెప్తాను నేను. ఆ రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా ఉండాలని చెప్తున్నాను నేను. ఓకే. అట్లా అంతే తప్ప వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల అయితే ఏం రాదని చెప్తాను నేను. ఓకే. చెడ్డ పేరు తర్వాత జైలుకి వెళ్ళడాలు తప్ప ఏం రావని చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మగజాతి ఆణిముత్యాలు అందరూ దీన్ని రిసీవ్ చేసుకుంటారు, కానీ కొంతమంది సైక్గా ఉంటారు కదా, కొంచెం డ్రగ్స్ తీసుకోవడం, డ్రింకర్స్ ఉంటారు, వాళ్ళ వల్లనే ఎక్కువ ఈ ఘటనలు అనేవి జరుగుతున్నాయి కదా సార్. అప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అమ్మాయిలకు మీరేం చెప్తారు సార్? ఇప్పుడు అమ్మాయిలకైతే ఇప్పుడు మనకు సెక్సువల్ అఫెన్స్ ఎక్కువ జరిగేది అమ్మాయిలకి ఎగెన్స్ట్ 2 రకాలు జరుగుతాయమ్మా. ఒక డొమెస్టిక్ వైలెన్స్, 2 సెక్సువల్ హరాస్మెంట్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంది? ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్న ఆడోళ్ళ మీద తల్లిదండ్రులు కావచ్చు, తోటి అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో, హస్బెండో చేసేదాన్ని మనం డొమెస్టిక్ వైలెన్స్ అంటాం. దాంట్లో సెక్సువల్ వైలెన్స్ ఉండదు. ఓకే, సెక్సువల్ వైలెన్స్ వేరు, డొమెస్టిక్ వైలెన్స్ వేరు. సో సెక్సువల్ వైలెన్స్ అనేది మన ఏజ్కి సంబంధించింది, అది మన మనసుకు సంబంధించింది. కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి మనం అది ఒక కుటుంబ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. సొసైటీలో ఎక్కువ మనకు బ్యాడ్ నేమ్ తెచ్చేది ఎవరికైనా, ఆడళ్ళకైనా అబ్బాయిలకైనా బ్యాడ్ నేమ్ తెచ్చేది సెక్సువల్ హరాస్మెంటే. ఒకవేళ నేను కూడా అమ్మాయిలకి ఏం చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలవని విషయం ఒక 2 విషయాలు చెప్తే, అసలు ఈ ఆడవాళ్ళకున్న సెన్సెస్ ఉంటాయి కదా, నాకు తెలుసు అసలు ఏ ప్రాణికి ఉండవు తెలుసా ఈ భూప్రపంచంలో. నేను చెప్తున్నాను, రాసుకో. మగోళ్ళు ఎడ్డి పాడుకోలు, ఆడోళ్ళు ఇక్కడ కూర్చొని 100 సంవత్సరాలతో ఏం జరుగుతుందో 100 సంవత్సరాల కింద ఏం జరిగిందో కూడా చెప్తారు సెన్సెస్కి. ఇక్కడ కూర్చొని కిలోమీటర్ దూరంలో ఏం జరుగుతుందో చెప్తారు. మా వాళ్ళు వచ్చి పొడిచినా కూడా ఆయా చీమ కుట్టిందని తిరుగుతుంటారు. ఆడవాళ్ళకున్న సెన్సెస్, వాళ్ళ ఆలోచన శక్తి కానీ, వాళ్ళకున్న సెన్సెస్ కానీ, వాళ్ళకున్న జాగ్రత్త కానీ, లేకపోతే వాళ్ళకున్న తెలివితేటలు కానీ మగోనికి లేవు ఎప్పుడు. వాళ్ళ సెన్సెస్ని చెప్తున్నా కదా, రాడారు కూడా పసిగట్టలేదు ఆడవాళ్ళ సెన్సెస్ని. అప్పుడప్పుడు రాడర్లు ఆశ్చర్యపోతాయి. నిజం చెప్తున్నా నేను, నిజం చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని లక్షల మందిని చూసినా కదా, వాళ్ళు ఒక వాళ్ళు ఒక సౌండ్తోనే ఎవరు వస్తున్నారో చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఒక సౌండ్తోని ఒక విషయాన్ని చెప్పగలుగుతారు. ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళు డాట్ కనెక్ట్ కలిపితే అసలు చచ్చిపోతాం మనం. ఇక్కడ జరిగిన ఒక సంఘటన వాళ్ళు ఎక్కడెక్కడ డాట్ కలపడం గల్లిపడేస్తారు అసలు. కాబట్టి అంత గ్రేట్ సెన్సెస్ ఉండి, అంత నాలెడ్జ్ ఉంది, అంత ఓపిక ఉండి, అంత ఉన్న ఆడోళ్ళు ఒక పార్ట్నర్ని ఎంచుకోవడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక పాయింట్. అది కూడా మీరే చెప్పాలి సార్. అదే పాయింట్ అడుగుతున్నాడు నేను. అదే పాయింట్ అంటే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ కాబట్టి ప్రేమకి బానిసలు అయిపోతారు కాబట్టి ప్రేమ అంటే కొంచెం అలా. ప్రేమ అనటం కంటే నేను ఎప్పుడైనా కూడా అమ్మాయిలకు ఇచ్చే సలహా ఏంటంటే, బై గాడ్ గ్రేస్ నాకు ఆడపిల్లలు లేరు. ఓకే, ఆడపిల్లలు లేకపోవడం వల్ల ఏమో ఆడపిల్లల మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటుందేమో తెలుసు అనుకుంటా. కానీ నేనైతే ఎవరికైనా సరే ఒక వ్యక్తిని ఎంచుకునేటప్పుడు ఎప్పుడైనా చూడాడు, ప్రేమ ఈజ్ ఆల్వేస్ ఎమోషన్. అంటే కాన్స్టెంట్గా ఎవరిని ఎప్పుడు ప్రేమించలేరు. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఒక అమ్మాయి ఒక వ్యక్తి దగ్గర చూసుకోవాల్సింది సేఫ్టీ. ఫస్ట్ అమ్మాయి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఈ వ్యక్తి దగ్గర ఉంటే నేను ఎంత సేఫ్టీగా ఉంటా. ఫస్ట్ అమ్మాయికి కావాల్సిందే సేఫ్టీ, తర్వాత సెక్యూరిటీ, తర్వాత ప్రేమ. ప్రేమ లాస్ట్ ఎప్పుడు. ప్రేమ, సేఫ్టీ, సెక్యూరిటీ అనేటివి కాన్స్టెంట్గా ఉండేటివి. దానికి ఏమి ఎగ్జంప్షన్స్ ఉండవు. అర్థమైందా? ప్రేమకి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకటి ఎప్పుడు తెల్లవారులు ప్రేమించుకుంటూ ఉండలేం కదా. రకరకాల బిజీలు ఉంటాం, పనులు ఉంటాం, పోతాం, ఊరికి పోతాం, ఎక్కడ పోతాం. ఫస్ట్ వాళ్ళకు సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత ప్రేమ అని చెప్తాం అమ్మాయిలకి ఎప్పుడు. ఎవరన్నా నీ జీవితంలో ఒక వ్యక్తిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక పార్ట్నర్ కింద, ఒక బాయ్ ఫ్రెండ్ కిందనో, ఒక లవర్ కిందనో, లేకపోతే ఒక ఎనీ రిలేషన్షిప్ నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కింద వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రేమ తర్వాత పక్కన పెట్టమ్మా. ఫస్ట్ ఆ వ్యక్తి దగ్గర ఉంటే నాకు ఎంత సేఫ్టీ ఉంది, ఈ వ్యక్తి నన్ను కాపాడుకోగలుగుతాడా సేఫ్టీ పరంగా.
వాడు సేఫ్టీ పరంగా నేను కాపాడగలిగితే మిగతా సేఫ్టీలన్నీ డిఫాల్ట్ ఒకదానికి ఒకటి యాడ్ అయిపోతాయి. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లవ్. ఓకే. లవ్ తాడు పెట్టండి. మీరు లవ్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి రపకాన్ని తీసేసుకుంటారు. ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అనేది బై టైం బీయింగ్ వస్తుంది. అది ఓకే. ఈ వ్యక్తి దగ్గర నేను సేఫ్టీగా సెక్యూరిటీ ఉంటాను అనేది నువ్వు ఒక 5 నెలల్లో, 6 నెలల్లో, 8 నెలల్లో, 9 నెలల్లో ట్రావెల్ చేయడం ద్వారా తెలుస్తుంది నీకు. ఓకే. లవ్ ఇన్స్టెంట్గా వస్తుంది, చూడంగానే లవ్ వచ్చేస్తుంది. ఆ లవ్నే ఇవి అనుకుంటారు మీరంతా. ఓకే. కాబట్టి మీరు ఏమైనా కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తినైనా మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాతనే లవ్, ఓకే సార్. ఈ 3 చేసుకోమని చెప్తాను నేను. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే ఆ బ్రహ్మం గారు ఏం చెప్పినో నాకైతే తెలియదు, కానీ ఇంకొక 10-15 ఇయర్స్ పోతే అమ్మాయిలకు కట్నాలు ఇచ్చి తెచ్చుకునే సిస్టమ్ వస్తుంది. రావట్లేదు సార్, దానికోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో చెప్తున్నారు. వస్తుంది. ఇంకొక 10 ఇయర్స్లో నేను గ్యారంటీ చెప్తున్నా కదా, ఇంకొక 10 ఇయర్స్లో నువ్వు రాసి పెట్టుకో ఇది. ఎందుకంటే ఈ మధ్యలో అన్ని రాసి పెట్టుకోమని అందరికి చెప్తున్నా. ఎందుకంటే ఇంకొక 10 ఇయర్స్లో అమ్మాయిల కట్నాలు ఇచ్చి అలా కాళ్ళు మొక్కి ఉల్టా తెచ్చుకోబోతున్నాడు. మగజాతి మొత్తానికి నేను చెప్తున్నా ఏంటంటే ఇంకా 10 ఇయర్స్లో ఈ సిస్టమ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ అమ్మాయిలు పెళ్లికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. చాలా మంది. అయిపోయింది, వాళ్ళకి సంపాదన వచ్చేసింది, వాళ్ళకు ఎర్నింగ్ కెపాసిటీ వచ్చేసింది, వాళ్ళు సొంత బతికే వచ్చింది. కాబట్టి ఇది ఫ్యూచర్లో కనుక ఇదే ఇట్నే సమాజం ఇట్నే కొనసాగితే ఇంకా 10 ఇయర్స్ తర్వాత రివర్స్ అవుతుంది. డిఫరెంట్ రివర్స్ అవుతుంది. ఆడపిల్లల్ని కట్నాలు ఇచ్చి ఇంటికి తెచ్చుకుంటారు. సో ఓకే సార్, లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. పెళ్లి చేసుకునే ముందు పూజారులను కలవాలా లేదంటే అడ్వకేట్లను కలవాలా? ఇప్పుడున్న జనరేషన్లో అడ్వకేట్లనే కలవాలా. అడ్వకేట్లు అన్నది కానీ ఫ్యామిలీ కౌన్సిలర్స్ని కలవాలా. ఫ్యామిలీ కౌన్సిలర్స్, వాళ్ళు అడ్వకేట్ కావచ్చు, లేకపోతే కౌన్సిలర్స్, సైకాలజిస్టులు కావచ్చు. కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నవ్ డేస్. వితౌట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అసలు నేను సజెషన్ కూడా చేయాలి. అది కూడా ఎక్స్పర్ట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉండాలి. ఎందుకంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద కూడా ఎవరికి ఐడియా లేదు. ఇండియాలో కొత్త సిస్టమ్ కాబట్టి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది జరగకుండా కనుక పెళ్లి చేసుకుంటే మాక్సిమం ఫెయిల్యూర్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా వెళ్తే సక్సెస్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను ఇప్పటిదాకా ఒక 160-170 ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇచ్చి నేను పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక 0 సమస్య. ఎందుకు 0 సమస్య ఎందుకు అని అడగచ్చు సార్. 0 సమస్య ఎందుకు అని అడిగితే, ఇప్పుడు బీయింగ్ ఏ డైవర్స్ ఎక్స్పర్ట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎన్ని రకాల సమస్యలు వస్తాయి నాకు అన్నీ తెలుసు. ముందే చెప్పిస్తారు. ముందే వాటిని అన్ని కూర్చోబెట్టి వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళతోని మాట్లాడి చర్చించి, అందరిని కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి దాని తర్వాత అప్పుడు మనం పెళ్లి చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు పెళ్లికి ముందే మొత్తం తెలిసిపోతున్నది. ఓహో ఈ సమస్యలు నాకు వస్తాయా పెళ్లి తర్వాత, ఈ సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలా అనేది మనం ముందే వాళ్ళకు ట్రైనింగ్, కౌన్సిలింగ్, తర్వాత పేపర్ల మీద రాయటం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి తర్వాత సమస్యలు లేవు. తర్వాత అట్లా ఇప్పుడు దాంట్లో మేము ప్రధానంగా చూసుకుంటే రిలేషన్షిప్స్ మీద బాగా కౌన్సిలింగ్ ఇస్తాం. రిలేషన్షిప్స్ ఉన్నాయా లేవా, ఇద్దరిని బాగా వాళ్ళ ఎవిడెన్స్లు ఉన్నాయా లేవా, ఉంటే కట్ అయినాయా, వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ అమ్మాయికి కట్ చేసుకోవాలంటే ఎట్లా కట్ చేసుకోవాలా, పెళ్ళికి తర్వాత ఎట్లుండాలా, రిలేషన్స్ ఉంటే ఎక్కడెక్కడ సాక్ష్యం కింద పరిగణించబడుతుంది, ఏది పరిగణించబడి, ఇట్లన్నీ వాళ్ళకు హ్యాబిట్స్ మీద సిగరెట్ తాగే అలవాటు ఉందా, మందు తాగే అలవాటు ఉందా, ఉంటే మానుకుంటారా, మానుకోరా, హస్బెండ్ ఒప్పుకుంటాడా, అన్నీ మొత్తం బంగారం ఎక్కడ ఉండాలా, నీ సంపాదన ఎక్కడ పెట్టాలా, ఇప్పుడు ఆమె తల్లి సైడ్ ఇచ్చుకుంటా అంటే ఎంత ఇవ్వాలా, అబ్బాయికి ఎంత ఇవ్వాలా వద్దా, అబ్బాయి జీతం ఏం చేయాలి, అట్లా ప్రతి దాన్ని దగ్గర ఒక్కొక్క కౌన్సిలింగ్ 2 నెలలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. సమస్యలన్నీ పెళ్ళికి ముందే కులంకషంగా చర్చించేసి విపరీతంగా చర్చించిన తర్వాత అప్పుడు పెళ్లి చేసిన వాళ్ళకి ఇవన్నీ అది పెళ్లికి ముందే నలిగి ఉంటాయి కదా. ఇక పెళ్లి తర్వాత అలా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఆల్రెడీ సార్ మాట్లాడేసింది కదా, దీని సొల్యూషన్ ఇదే కదా అని చెప్పి అనుకుంటున్నాను. జాతకాలు ఇవి కాకుండా జాతకాలతో ఏం రాదమ్మా, జాతకాలతో అమ్మా. ఇప్పుడు నేను ఆల్రెడీ నిన్న కూడా ఎవరో ఇంటర్వ్యూలో ఇదే అడిగిన నన్ను, పెళ్లికి ముందు జాతకాలు చూసి పెళ్లి చేస్తారనేది సాంప్రదాయం వేరు, రిజల్ట్ వేరు. పెళ్లికి ముందు జాతకాలు చూడాలా, తర్వాత అవి ముహూర్తాలు చూసుకోవాలనేది సాంప్రదాయం. అది జాతకాలు చూసి ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళన్నీ సక్సెస్ అవుతాయని కనుక చెప్పుంటే మరి అన్ని సక్సెసే కావాలి కదా, అన్ని జాతకాలు ముహూర్తాలు చూసుకునే చేస్తున్నారు కదా, అన్ని సక్సెసే కావాలి కదా, మరి ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి?
మా బై గాడ్ గ్రేస్ మేము జాతకాలని ఇది ముహూర్తాలు చూసుకోలే. నా పెళ్ళి కూడా జాతకాలు ముహూర్తాలు లేకుండానే జరిగింది. ఓకే. కాబట్టి అందుకే సక్సెస్ అయిందేమో. సూపర్. జాతకాలు అనేటివి అవి కొన్ని దోషాలు అవి ఉంటాయి, ఉండకుండా ఉండవు, కానీ జాతకాలతోనో ముహూర్తాలతోనో పెళ్ళి ఎప్పుడు సక్సెస్ ప్రాక్టికల్ లైఫ్కి అయితే సెట్ అవ్వదు. అస్సలు కావాలి. ఓకే. ఓకే సార్. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ సార్.